ఆషాఢ మాసం అంటే అల్లుళ్ళు అత్తగారు గడప దాటకూడదు అని చెప్తారు. అత్తారింటి గడప దాటకూడదు, కోడలు కూడా అత్తారింటి గడప దాటకూడదు అంటే అంటే ఆ ఇంట్లో ఉండకూడదు అన్నట్టు. అది ఓ సాంప్రదాయంగా నడుస్తూ వస్తుంది. ఏడాది ఈ శాస్త్రీయ అంటే శాస్త్ర ప్రకారం శాస్త్రీయంగా ఆలోచించినప్పుడు ఆ టైంలో భార్యాభర్తలు కలిస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అమ్మాయికి వస్తే పిట్టేటటువంటి బిడ్డలు వచ్చేటప్పటికి మార్చి ఆ టైంకి పుడితే దానివలన ఎండాకాలంలో సఫర్ అవుతారు అన్నటువంటిది శాస్త్రీయత. శాస్త్రాన్ని కలిపి లెక్కేసినప్పుడు చెప్తారు. ఇది పక్కన పెడితే ఆషాఢంలో సాధారణంగా ముహూర్తాలు పెట్టుకోరు. పెళ్ళిళ్ళు పేరంటాలు అన్నీ కూడా నిషేధం. కేవలం అయితే గీతే దాన్ని ఏమంటారు, మన పెద్ద మనిషి అయినటువంటి ఫంక్షన్స్ వరకు, పుట్టినరోజు ఫంక్షన్స్ వరకే చేసుకుంటారు. ఆషాఢం నెలలన్నీ కూడా మన కళ్యాణ మండపాలు కూడా కంప్లీట్గా క్లోజ్ అయ్యి ఉంటాయి, వ్యాపారాలు కూడా ఆగిపోయి ఉంటాయి. ఇది సహజంగా జరుగుతుంది. అయితే ఆషాఢాన్ని కూడా సొమ్ము చేసుకునేటటువంటి దిశలో వ్యాపారులు తెలివి నేర్చారు. పేపర్లు, టీవీలు, మాస్ పబ్లిసిటీ, యూత్ పబ్లిసిటీ ఇట్లా రకరకాలు చేసేసి బట్టల కొట్రోళ్ళు ఆషాఢ మాసం ఆఫర్లు, అదేదో దసరా ఆఫరు, దీపావళి ఆఫర్ అంటే పండగ ఆఫర్లు అంటాం. ఇది ఆషాఢ మాసంలో ఆఫర్ ఏంటి అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు లేని ఆఫర్ అంట. ఇది ఇది ఒక మనం ఎడిక్ట్ అయిపోయాం. మన మహిళలు ఆషాఢం వస్తుందని ఎదురు చూసే పరిస్థితి. ఇదివరకు ఆషాఢం వస్తుందంటే ఓ దిగాలు, ఇప్పుడు ఆషాఢం ఓ పండగ. బంగారం ఇప్పుడు దాంట్లో సబ్సిడీ, దీంట్లో సబ్సిడీ. బంగార వ్యాపారస్తులు, బట్టల వ్యాపారస్తులు కలిసి ఆషాఢాన్ని పండగగా మార్చేసేశారు.